హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమీ వ్లాగ్స్. మీ ఇంట్లో వాళ్ళు కాలీఫ్లవర్ కర్రీ వండితే ఎవరు తినడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను చేసే విధంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి మీ దగ్గర ఉన్న బిర్యానీ సామాన్లు వేసేయండి. ఆ తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించండి. అందులో కొంచెం పసుపు యాడ్ చేసి బాగా కలపండి. తర్వాత మనం ముందుగా పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసేయండి. ఆ తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కనుక బాగా వేయించాల్సిన అవసరం లేదు. కాలీఫ్లవర్ ముక్కలు వేయించిన 2 మినిట్స్కి టమాటో ముక్కల్ని కూడా వేసేయండి. అవి కాస్త మగ్గిన తర్వాత ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకొని ముక్కలన్నీ బాగా మగ్గి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించండి. అంతే అండి, మన టేస్టీ కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా ఒకసారి ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్